తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సినిమా రివ్యూ మై వ్యూలో భాగంగా ఈ రోజున తుడురం అనేటువంటి ఒక మలయాళీ సినిమా, అంటే తెలుగు డబ్బింగ్ అయిన సినిమా గురించి, దాని విశేషాల గురించి మనం తెలుసుకుందాం. చాలా సినిమాలు మలయాళం నుంచి డబ్బింగ్ అవటం, ఒకానొక కాలంలో అయితే మలయాళం సినిమాలంటే మన తెలుగునాట పర్టికులర్గా ఎటువంటి పేరుండేదో మనందరికీ తెలుసు. ఒక రకమైనటువంటి ఎక్స్పోజింగ్ ఉండి అట్లాంటి సినిమాలు అని చెప్పి ఉండేది. కానీ అప్పటి నుంచి కూడా మలయాళ సినిమా రంగం సబ్జెక్ట్తో రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటారు. అంటే ఫారిన్ సబ్జెక్టులు తీసుకొని, అంటే పర్టికులర్గా హాలీవుడ్లో కానీ మిగతా లాంగ్వేజెస్లో వచ్చినటువంటి ఏ సబ్జెక్టులు ఉంటాయో వాటిని కొంచెం మార్చి కాంటెక్స్ట్ తీసుకుని మన కంటెంట్ని కొత్తగా తయారు చేసుకోవడంలో ఎప్పుడూ కూడా మలయాళ సినిమా ఇండస్ట్రీ, తర్వాత బెంగాల్ సినిమా ఇండస్ట్రీ ముందుంటాయని చెప్పి మన విమర్శకులు కూడా అంటూ ఉంటారు. అలాంటి పొజిషన్ నుంచి వాళ్ళ మంచి మంచి చిత్రాలు, అంటే చాలా బడ్జెట్లో, తక్కువ బడ్జెట్లో మంచి ఎఫెక్టివ్గా సినిమాలు తీసేటటువంటి స్క్రిప్ట్ రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ మలయాళంలో ఉన్నారంటలో ఏమాత్రం సందేహం లేదు. ఇంతకుముందు మనకి దృశ్యం సినిమాతో మనని సస్పెన్స్ థ్రిల్లర్తో మనని ఉక్కిరి బిక్కిరి చేశారు. అది చాలా లాంగ్వేజెస్లోకి డబ్బింగ్ కూడా అయ్యింది. ఈ సినిమా కూడా అదే జానర్లో ఉంటుంది. ఇది ఒక మర్డర్ మిస్టరీ సినిమా. ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాల్లో ఉండేటటువంటి ఏదైతే మ్యాజిక్ ఉందో ఆ మ్యాజిక్ ఈ సినిమాలో పూర్తిగా వర్కౌట్ అయిందా? అసలు ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ ఏంటి? జనరల్గా మన తెలుగు సినిమా కొత్త దర్శకులు చేస్తున్నట్టుగా ఈ దర్శకుడు ఏం చేశాడు అనే విషయాలు మనం ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మన ఉద్దేశం మీ అందరికీ తెలిసిందే, సినిమాని విమర్శించటం కాదు, సినిమాని విమర్శగా చూసి దానిలో మంచిని ఏదైనా ఉంటే గ్రహించడం మన ఉద్దేశం అనేది తెలుసుకుని ఎపిసోడ్లోకి ముందుకెళ్దాం. ముందుగా ఈ సినిమా కథ ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ సినిమాలో షణ్ముగం, ఆయన పేరు బెంజి అని పిలుస్తూ ఉంటారు. ఆ బెంజి అనేటువంటి ఒక ట్యాక్సీ డ్రైవర్ ఉంటాడు. అతని దగ్గర ఒక బ్లాక్ అంబాసిడర్ ట్యాక్సీ ఉంటుంది. దాన్ని చాలా అపురూపంగా చూసుకుంటూ ఉంటాడు. అతనికి ఒక చిన్న ఫ్యామిలీ, ఒక భార్య, ఇద్దరు పిల్లలు, ఒక బాబు, ఒక పాప. వాళ్ళు పెద్దవాళ్ళే, బాగా చదువుకుంటారు, ఇంజనీరింగ్ చదువుకుంటూ డిగ్రీ ఇంటర్మీడియట్ చదువుకునే పెద్దవాళ్ళే. చాలా హ్యాపీగా ఉంటుంటాడు. ట్యాక్సీ నడుపుకుంటూ ఉండేటటువంటి ఒక వ్యక్తి. అనుకోకుండా ఒక రోజున వాళ్ళ అబ్బాయికి, పిల్లలకి ఫ్రెండ్స్ వస్తారు. ఆ ఫ్రెండ్స్లో ఒకడు చిన్న కుర్రాడు ఏం చేస్తాడు, ఉచితనంతో వీళ్ళు నాన్న లేనప్పుడు ట్యాక్సీ తీసుకెళ్ళి బయటకు వెళ్తాడు, అంటే రైడింగ్కి వెళ్తారు. యాక్చువల్గా ఏంటంటే ఆ ట్యాక్సీని ఎవరిని అతను డ్రైవ్ చేయలేడు, అతను తప్పితే ఎవరు ముట్టుకోలేడు. ఎందుకంటే అతనికి ఒక సెంటిమెంట్ ఉంది. ఆ ట్యాక్సీ అతని గురువు గారు దగ్గర నుంచి వచ్చింది. ఆ గురువు గారు ఎవరు? భారతీ రాజా. ఈ షణ్ముఖం అనే ఆయన పాత సినిమాల్లో, అంటే 70s 80s ఆ ప్రాంతంలో ఒక ఫైటర్గా పనిచేసేవాడు ఒక మాస్టర్ దగ్గర. ఆ మాస్టరే మన భారతీ రాజా. సో ఏదో కొన్ని కారణాల వల్ల విడిపోతూ లేదా ఆ వృత్తిని వదిలేస్తున్నప్పుడు ఆ మాస్టర్ గారి దగ్గర ఉన్నటువంటి అంబాసిడర్ కారు ఇతనికి బ్రతుకు తెరువు కోసం ఇస్తాడు. దాన్ని ట్యాక్సీగా తిప్పుకుని బతికేస్తుంటాడు. ఇది ట్యాక్సీకి ఉన్నటువంటి దానికి ఉన్న సెంటిమెంట్. అందుకని ఆ ట్యాక్సీని ఎవరిని కూడా ఎక్కనీడు అనమాట. అయితే తండ్రి లేనప్పుడు చూసుకొని ఈ ట్యాక్సీని ఈ ఫ్రెండ్స్ అందరూ కలిసి వేసుకెళ్ళిపోతుంటారు. అది చూసిన తండ్రి ఫ్రెండ్ వెనక అలమడి పెడతారు. ఆ అడవిలో ఏం చేస్తారంటే ఆ కుర్రాడు తీసుకెళ్ళి ఒక మైల్ డ్రైవ్ గుద్దేస్తాడు. చిన్న యాక్సిడెంట్ అవుతుంది. వాడు పిల్లవాడిని కేకలేస్తాడు, కొడతాడు, చంపదెంబకు పిగుతాడు, కొడతాడు అనమాట. కొట్టి ఈ ట్యాక్సీని తీసుకెళ్ళి, అయ్యో ట్యాక్సీ చిన్న దెబ్బ తగిలిందే, చిన్న ముందు బంపర్ ఏదో ఊడిపోతుంది, దాన్ని తీసుకెళ్ళి ట్యాక్సీ షెడ్లో వేస్తాడు. ఆ ట్యాక్సీ షెడ్లో వేస్తే దాన్ని బాగు చేయడం కోసం 1-2 రోజులు పడుతుంది. ఆ అయ్యే క్రమంలో ఏం చేస్తారంటే ఆ ట్యాక్సీలో పనిచేసే కుర్రాడు, ఆ ట్యాక్సీ షెడ్లో పనిచేసే కుర్రాడు ఏం చేస్తారంటే ఒకడు దీని అసాంఘిక కార్యక్రమాలని, డ్రగ్స్ ఎక్స్పోర్ట్ చేసే కార్యక్రమంలో ఉంటాడు. వాడు సప్లై చేసే కార్యక్రమం, దాన్ని వాడుకుంటే పోలీసులు పట్టుకున్నారని చెప్పి నెపం మీద పోలీస్ స్టేషన్లో పడేస్తారు. ఆ ట్యాక్సీ తీసుకొద్దామని వెళ్తే, ఇది లేదు ఇక్కడ పోలీస్ స్టేషన్ రమ్మని తీసుకెళ్తారు ఫ్రెండ్స్. ఎందుకురా అంటే అక్కడ ఒక ఇన్స్పెక్టర్, వాడు పెద్ద మూర్ఖుడు. ఏం చేస్తున్నావు నీ ట్యాక్సీలో, నీకు తెలీదా అని చెప్పి వాడు ఇంట్రాగేషన్ మొదలెడతాడు. ఈ ట్యాక్సీలో ఏం జరుగుతుందో తెలుసు, నువ్వు డ్రగ్స్ చేస్తున్నావు అంటే నాకేం తెలియదండి, నేను బాగు చేయించుకోవడానికి వచ్చాను సార్ అని చెప్పి ఆయన పాపం అమాయకంగా చెప్తాడు. అది ఏ రకంగా ప్రయత్నించినప్పుడు దాని నుంచి బయటికి రాదు. ఆ పక్కన ఉన్నటువంటి కానిస్టేబుల్ చెప్తాడు, మీరు కదా సిఐ గారిని ఒకసారి అడగండి, ఆ సిఐ గారి నుంచి అడిగితే ఏదైనా ఫలితం ఉంటుందంటే సిఐ ఒంటరిగా కూర్చున్నప్పుడు మరుసటి రోజు వెళ్ళి
అడుగుతాడు, ఏమంటే నాది ఇట్లా ప్రాబ్లం ఏందండి, దయచేసి వదిలిపెట్టండి అని. అతను ఏదో పెద్ద మనసు ఉన్నట్టుగా ఆ కొత్త నటుడు యాక్ట్ చేసేట సిఏ క్యారెక్టరు, అతను త్వరలో డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఇది అవ్వబోతాట అతను దానిలో ఆ సినిమాలో. సో ఆ పాత్ర వేశాడు, చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పాత్ర. సో ఇచ్చేసేవా పాపం బాధపడుతున్నాడని చెప్పి అంతకుముందు ఇన్స్పెక్టర్ ఉన్నాడుగా బెన్నీ అనే ఇన్స్పెక్టర్, ఆ ఇన్స్పెక్టర్ ఇబ్బంది పెడుతుంది, ఇచ్చేసాడు. లేదు సార్ మీకు తెలియదు, ఇతను చాలా ఇదండి, ఈ ట్యాక్సీతో పెద్ద కేసు అవుతుంది, వద్దండి అని అన్నా సరే పట్రా అని చెప్పి ఇచ్చేసేస్తాడు. అప్పుడే అడుగుతాడు అతన్ని, సో నువ్వు ట్యాక్సీ కడతావా, మేము ఒకసారి మేము బయటికి వెళ్ళాలంటాడు. ఇప్పుడే కదా మనకు ఫ్రీగా ఇప్పించాడు డబ్బులు లేకుండా, సరే ఎటైనా ట్యాక్సీ కట్టాలి కదా, అడుగుతున్నారు కదా, మనకు హెల్ప్ చేశాడు కదా, హెల్ప్ చేద్దామని చెప్పి ఆ ట్యాక్సీలో బయలుదేరుతారు. సరే వాళ్ళు పెళ్ళికి వెళ్తారు. ఆ పెళ్లి చూసుకుని రిటర్న్ వస్తూ ఉంటుంది. మళ్ళీ జనరల్గా రాకుండా ఎందుకు ట్యాక్సీ బుక్ చేసుకున్నారంటే, మేము అక్కడ మందు తాగుతాము, మందు తాగినప్పుడు మేము ఇన్స్పెక్టర్లం కదా, పోలీసు వాళ్ళం కదా, మేము డ్రైవ్ చేస్తే మంచి పద్ధతిగా, అందుకు నిన్ను పెట్టుకుని నువ్వు డ్రైవ్ చేసుకురా అంటారు. సరే మందు తాగుతారు. రిటర్న్లో వస్తుంటే మళ్ళీ డైరెక్ట్ రూట్ కాకుండా ఒక అడవిలోకి తీసుకెళ్ళిపోతారు. ఈ అడవిలో తీసుకెళ్ళిపోయి అక్కడ ఒక వాస్తవాన్ని బయట పెడతారు. సో ఈ సినిమా ఇప్పుడు నేను మొత్తం కథ అంతా ఆల్మోస్ట్ అది చెప్పినట్టు అయిపోతుంది. సో అక్కడ ఒక విషయం బయట పెడుతుంది. అక్కడ అతను షాక్ తింటాడు. అక్కడ షాక్లోంచి అతను బయటికి రావడానికి ఏం జరిగింది అక్కడ అడవిలో, ఈ అడవిలో జరిగిన మిస్టరీయే సినిమా అంతా, సెకండ్ హాఫ్ అంతా. ఇప్పుడు నేను ఇప్పటిదాకా చెప్పుకొచ్చింది దాదాపుగా అంతా కూడా ఫస్ట్ హాఫే. ఈ సెకండ్ హాఫ్లో ఈ ట్యాక్సీనే వాళ్ళు ఎందుకు బుక్ చేసుకున్నారు, ఈ ట్యాక్సీలో ఏముంది, ఈ ట్యాక్సీకి అతనికి ఏమైనా సంబంధం ఉందా, ఇలాంటి విషయాలన్నిటికీ సమాధానమే సినిమా. ఎప్పుడైతే చిన్న కుర్రవాడిని కొట్టాడో ఆ కుర్రవాడు కాలేజీకి వెళ్ళిపోయి తర్వాత నుంచి ఫోన్ ఎత్తడం మానేస్తాడు. తండ్రి ఏమనుకుంటా పాపం నా మీద కొట్టాను కదా ఫ్రెండ్స్ ముందు, అలిగాడేమో అనుకుని పాపం మెసేజ్ కూడా పెడతాడు, ప్లీజ్ రా నువ్వు ఏమనుకోబోకు, పొరపాటు కొట్టాను రా, నువ్వు మర్చిపో అని చెప్పాను అంటాడు. ఆ తర్వాత 3-4 రోజుల దాకా అతని నుంచి మెసేజ్ ఉండదు. సో ఏమైంది, కుర్రవాడు ఏమయ్యాడు అని చెప్పి ఎతుకులాట్లో ఉంటాడు. సో ఈ కుర్రవాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, అసలు ఈ కుర్రవాడికి ట్యాక్సీకి సంబంధం ఏంటి, తర్వాత అసలు నిజం ఈ బయటికి వెళ్ళి 4 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నా ఉన్న కుర్రవాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏం జరిగింది సినిమా అనేదే సెకండ్ హాఫ్ సినిమా. ఇదే కథ. ఇది దృశ్యం సినిమా యొక్క బ్యాక్డ్రాప్లో లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా మర్డరే, ఈ కుర్రవాడు ఎలా మర్డర్ అయ్యాడు, ఎందుకు అయ్యాడు అనేదే సినిమాలో ఉన్న సస్పెన్స్ పాయింట్. సినిమా ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించిన, అంటే సినిమా మొత్తం కథని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, సగం వరకే. అంటే సినిమా పాత్రలు, దాని యొక్క కథా ప్రవేశం ఎస్టాబ్లిష్మెంట్ వరకే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత సినిమాని కథను ఎలా నడిపించారు, ఎలా ఈ సస్పెన్స్ని రివీల్ చేశారు, ఏమయ్యాడు ఆ కుర్రవాడు, ఎందుకు చనిపోయాడు ఏంటి అనేది సినిమాలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఈ ప్రధానమైన అంశం తీసుకురావడం కోసం సినిమాని దాదాపుగా మన తెలుగు సినిమా దర్శకులు, తెలుగు సినిమాలోనే కాదు చాలా సినిమాల్లో ఇప్పుడున్న మార్పు ఏంటంటే, ఫస్ట్ హాఫ్ దాకా ఎస్టాబ్లిష్మెంట్, 45 నిమిషాలు 50 నిమిషాలు క్యారెక్టర్లు సబ్జెక్ట్ ఎస్టాబ్లిష్మెంట్కే తీసుకుంటున్నారు. మన యంగ్ డైరెక్టర్స్ చేశారనుకోండి, మిగతా భాషల్లో కూడా తెలుగు, తమిళం, మలయాళం అన్ని భాషల్లో కొత్తగా వచ్చే దర్శకులు ఎవరైతే ఉన్నారో కథని పాత్రని ఎస్టాబ్లిష్ చేసి దానికి ఒక బ్యాక్డ్రాప్ ఎస్టాబ్లిష్ చేసి కథని స్టార్ట్ చేయడానికే దాదాపుగా ఫస్ట్ హాఫ్ సంబంధించిన సినిమా అంతా తినేస్తున్నారు. దానిలో కొంతమంది అయితే క్యారెక్టర్లు ఎలివేషన్స్, కొంతమంది బిల్డప్లు, కొంతమంది బిల్డప్ డైలాగులు, కొంతమంది తీసుకుంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే కామెడీ అని, తర్వాత సెంటిమెంట్ అని, పంచ్ డైలాగులని, ఇంకా ఏదో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కొత్త దర్శకులు తీసుకుంటూ ఉంటున్నారు. ఇది మన పర్టికులర్గా భారతీయ సినిమాల్లో చాలామంది కొత్త దర్శకుల్లో వచ్చే ప్రధానమైన లోపం దీనిలో కూడా కనిపిస్తుంది. అందుకనే ఫస్ట్ హాఫ్ చాలాసేపు మనకి బోర్ కొడుతున్నట్టుగా ఉంటుంది. అయితే సినిమా ఓపెనింగ్లో ఒక ల్యాండ్ స్లైడ్ చూపిస్తారు, అంటే కొండ చర్యలు విడిగి పడిపోవటం. అది సాధారణంగా కేరళలో జరుగుతుంది, భారత ప్రాంతం కాబట్టి అక్కడ జరుగుతుంటే అక్కడ యాక్సిడెంట్ జరుగుతుంది, చాలా అడావిడి జరుగుతూ ఉంటుంది. అందరూ రెస్క్యూ టీమ్ తీస్తుంటే చివరికి ఒక ట్యాక్సీలోంచి సౌండ్ మూలిగిన పడుతుంది. అందరూ పిలుచుకొచ్చి దానిలోంచి బతుకున్న వాళ్ళని తీస్తారు. ఇంకా లోపల ఏదో కనపడుతుంది, చూసారా దానిలో ఏదో కనపడుతుంది, అందరూ పోలీసులు మూగుతారు. అక్కడితో సస్పెన్స్ బిగినింగ్లో కట్ చేస్తాడు. ఆ ట్యాక్సీలో ఏముంది అనేదే ఇంట్రెస్టింగ్ పాయింట్ బిగినింగ్లో. సో దీన్ని ఓపెనింగ్ ఆఫ్ సినిమా మలయాళీస్ ఎట్లయితే ఓపెనింగ్ చేస్తారో ఒక రకమైనటువంటి మూడ్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు సినిమా సబ్జెక్టులోకి. వీళ్ళ స్క్రీన్ ప్లే ఫలితం ఇక్కడే బిగినింగ్లోనే కనపడుతుంది.
సినిమా ప్రారంభంలోనే సినిమా దేని గురించి చెప్తున్నాం అనేటువంటి బీజాన్ని వేసి ఆ తర్వాత క్యారెక్టర్లో దానికి బ్యాక్డ్రాప్ని అల్లటం కోసం ఫ్లాష్ బ్యాక్ లాగా వెళ్తాడనమాట. ఇది ఒక మంచి టెక్నిక్కే. కాకపోతే ఆ బిగినింగ్లో వచ్చిన 45 నిమిషాలు కనుక ఇంకా క్రిస్ప్గా రాసుకుని మరింత ఇంట్రెస్టింగ్గా రాసినట్టు ఉంటే ఈ సినిమా ఒక లెవెల్కి ఉండేది. దృశ్యం సినిమా లాగా అన్ని లాంగ్వేజెస్లో తీస్తారంటే ప్రధానమైన కారణం ఇదే. దీనిలో చాలా సినిమాలు ఏమవుతుందంటే చాలా భాగం బెన్నీ అండ్ ఫ్యామిలీ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు ఎట్లా ఉన్నారు, వీళ్ళు ఎట్లా ఉన్నారు, ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, తర్వాత ఆ ట్యాక్సీకి అతనికి ఉన్న రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. సో దాని మీద ఉన్న కాన్సన్ట్రేషన్ కన్నా దీని మీద ఎక్కువగా ఈ మర్డర్ మీద జరిగినట్టు దాని మీద జరిగితే బాగుండేది అనిపించింది. అయితే ఇదేముంది, మర్డర్ జరగడానికి చాలా చాలా చిన్న కారణం. ఒక సినిమాలో మన పాత సినిమాల్లో కాంటెక్స్ట్ ఇంపార్టెంట్, కంటెంటే డిఫరెంట్ అనుకున్నాం. ఒక సినిమాలో ఇడియట్ సినిమాలో ఉంటుంది, పోలీస్ ఆఫీసర్లు కూతుర్లకి లవర్స్ ఉండరా, పెళ్ళిళ్ళు కావా అని అంటాడు రవితేజ్ డైలాగ్ రాశాడు పూరి జగన్నాథ్. అలాంటి కాంటెక్స్టే ఇది కూడా. అలాంటి ఇన్స్పెక్టరే ఈ సిఐ క్యారెక్టర్ వేసిన అతను. ఇలా ఒక కాంటెక్స్ట్ చిన్న పాయింట్ తీసుకుని దాని వెనకాల సస్పెన్స్ డ్రామాని లేదా థ్రిల్లర్ ఎలిమెంట్స్ని అల్లటంలో మలయాళీస్ ఒక టైప్ ఆఫ్ ట్రాక్ని పెట్టుకున్నారు. అదే ట్రాక్లో ఈ సినిమా కూడా వెళ్ళింది అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ముఖ్యంగా ఈ సినిమాలో మనం చూడాల్సిన అంశాలలో మొట్టమొదటిది మోహన్ లాల్ యాక్టింగ్. మోహన్ లాల్ దాదాపుగా ఇప్పటికి 3-4 సార్లు నేషనల్ అవార్డు తీసుకున్నాడు అనుకుంటాను నేను. అతను ఎందుకు అంత ఇంటెన్స్గా ఉంటుంది అతని యాక్టింగ్ అంటే చాలా న్యాచురల్గా సహజంగా పాత్రలో ఇమిడిపోతాడు. అతని సూపర్ స్టార్ ఇమేజ్కి మన మధ్యన ఎంపురాన్ చూసాం, దానిలో బిల్డప్లు అది ఇదిగా దగ్గడగా అసలు కమర్షియల్ సినిమా లాగా ఉంటుంది. అలాంటి సినిమాలు చేసి కోట్ల రేంజ్లోకి వెళ్దామని అనుకునేటువంటి థాట్ కాకుండా ఇలా ఏదైనా ఒక క్యారెక్టర్ బేస్డ్ సినిమా ఉన్నా కూడా దానిలో ఇమిడిపోతాడు అతను. బెంచ్ క్యారెక్టర్లో అతను ఎట్లా ఇమిడిపోయాడంటే నేను ఒక సూపర్ స్టార్ని అనేది కాకుండా కొత్తగా ఒక నటుడు పనిచేస్తున్నాడా అన్నంత ఇంట్రెస్ట్తో సినిమా చేస్తాడు. అదే అతని యొక్క ప్రత్యేకత. మోహన్ లాల్ ఎప్పటికీ సూపర్ స్టార్ అవడానికి కారణం ఏంటంటే అత్యంత సహజమైన నటన. దృశ్యంలోనూ ఇట్లాంటి పాత్రే వేశాడు. దానిలో ఒక లోకల్ కేబుల్ ఆపరేటరు, ఇక్కడ కూడా కొంచెం మీనా ఉంటుంది, ఇక్కడ శోభన ఉంటుంది, కొంచెం కొద్దిగా అదే రకంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ అక్కడికి ఇక్కడికి క్యారెక్టర్లో డిఫరెన్స్ అనేది అతని యాక్టింగ్లో చూపించడం, అతని న్యాచురల్ సహజమైనటువంటి ఎక్స్ప్రెషన్స్, చాలా సందర్భాల్లో డైలాగ్స్ లేకుండా అతను పడేటువంటి మదన ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఆడియన్స్ని కట్టిపడేస్తాయి. శోభన కూడా చాలా న్యాచురల్గా యాక్ట్ చేసింది, మిగతా పాత్రలు కూడా బాగా యాక్ట్ చేశారు. అన్నిట్లో కన్నా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఇన్స్పెక్టర్ బెన్నీ క్యారెక్టర్ వేసిన అతను, తర్వాత అతనికన్నా సిఐ క్యారెక్టర్ వేసిన ప్రకాష్ వర్మ, ఆయన పేరు ప్రకాష్ వర్మ. ఆయన ఇదివరకు అడ్వర్టైజ్మెంట్ డైరెక్ట్ చేసేట అతను. దాని బ్యాక్డ్రాప్లోంచి వచ్చినటువంటి వ్యక్తి. ఇతను ఫస్ట్ సినిమా, కానీ అద్భుతంగా చేస్తాడు. నాకు ఎలా అనిపించిందంటే ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యలో మనకి ఒక విలన్ క్యారెక్టర్ పరిచయం చేస్తారు మన గొల్లపూడి మారుతిరావు గారు. చాలా మంచిగా ఉంటూ క్రూకెడ్ మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తి, సమాజంలో మంచిగా పైకి కనబడుతూ ఉంటాడు, ప్లాన్స్ మాత్రం దుర్మార్గం వేస్తాడు. అలాంటి సిఐ క్యారెక్టర్ ఇది కూడా చాలా అద్భుతంగా పోషించాడు. ఆ పాత్ర మీద మొదట్లో ఉన్నారే చాలా మంచివాడే అనిపించి తర్వాత దుర్మార్గమైన క్యారెక్టర్గా మారటం, చాలా లిమిటెడ్ లొకేషన్స్లోనే, న్యాచురల్ లిమిటెడ్ లొకేషన్స్లోనే షూటింగ్లు చేయటం, దాన్నే ఇంట్రెస్టింగ్గా తీసుకురావటం. అంటే ఇది సహజంగా జరుగుతున్న కథ అన్నటువంటి ఒక భ్రమని లేదా భ్రాంతిని ప్రేక్షకులు కల్పించడానికి ఈ మలయాళీ సినిమా దర్శకులు చేసే ప్రయత్నాన్ని మనం తప్పకుండా మెచ్చుకోవాలి. కొత్త డైరెక్టర్స్, రైటర్స్ తప్పకుండా ఇలాంటి బ్యాక్డ్రాప్ను కానీ ఇలాంటి న్యాచురల్ అట్మాస్ఫియర్స్ని కానీ కథల్లో కనుక పెట్టినట్టయితే మన కథలు కూడా చాలా ఇంకా బాగుంటాయని అనిపిస్తుంది. మన వాళ్ళు ప్రయత్నం చేయట్లేదు అని చేస్తున్నారు, తక్కువ అక్కడ చేస్తున్నారు వాళ్ళు. మనం ఈ మధ్య కూడా చూసాం, వాళ్ళు 5 కోట్లతో తీసిన సినిమాని మనం 70 కోట్లతో తీస్తున్నాం. దాన్ని బట్టి అర్థమవుతుంది మనం ఎంత దుబారా చేస్తున్నాం, అంత వేస్ట్ చేస్తున్నాము. సో కమర్షియల్గా వచ్చే పెద్ద స్టార్స్తో వదిలేసేయండి ఆ సినిమాలు. కొత్త వాళ్ళైనా సరే చిన్న బడ్జెట్లో చేస్తున్నప్పుడు ఆ బడ్జెట్కి తగ్గ న్యాయాన్ని, దానికి తగ్గటువంటి బ్యాక్డ్రాప్ని ఉండేటట్టుగా, సహజంగా ఉండేట్టుగా దర్శకులు ప్రయత్నిస్తారని నేను అనుకుంటున్నాను. అలాంటి ప్రయత్నానికి లేదా సస్పెన్స్ మర్డర్ మిస్టరీలు కానీ థ్రిల్లర్స్ కానీ తీయడానికి ఇది ఒక మంచి ఉదాహరణగా ఉంటుంది. ఈ సినిమా థ్రిల్లర్స్ని లవ్ చేసేటువంటి అందరికీ కూడా బాగుంటుంది. ప్రత్యేకత ఏంటంటే ఓటీటీలో యాక్చువల్గా ఈ మంత్ రిలీజ్ అవ్వాలి. సినిమా పెద్దగా పబ్లిసిటీ కూడా చేయలేదు, ఓన్లీ సినిమా రిలీజ్ అవుతుందని చెప్పారు,
సైలెంట్గా రిలీజ్ అయిపోయింది మలయాళంతో పాటుగా. మలయాళంలో బాగా హిట్ అయింది, తెలుగులో కూడా మౌత్ పబ్లిసిటీతో బ్రహ్మాండంగా హిట్ అయింది. అందుకనే ఓటీటీలు రిలీజ్ కూడా దాన్ని ప్రొడ్యూసర్స్ పోస్ట్ పోన్ చేశారంటే మౌత్ పబ్లిసిటీతో ఈ సినిమా ఎలా బాగా ఆడుతుందో మీరు తెలుసుకోవచ్చు. అందుకనే మీకు వీలైతే థియేటర్లో చూడండి, ఓటీటీలో రావడానికి కొంచెం టైం పడుతుంది. ఇది కూడా ఒక మంచి సినిమాగా మనకి ఈ మధ్య కాలంలో వచ్చింది. సినిమా చూసి దాదాపుగా 1 వీక్ అయింది. కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను కొంచెం వీడియో చేయడానికి లేట్ అయింది. మీరు తప్పకుండా ఈ సినిమా చూసి మీ అభిప్రాయాన్ని కూడా నాకు తెలియచేయండి. మరొక కొత్త సినిమాతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.